దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్లకు అభ్యర్థులు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు ఎగ్జామ్ జరగనుంది. దివ్యాంగ అభ్యర్థులకు సాయంత్రం 6:20 వరకు పరీక్ష రాసేందుకు అనుమతినిచ్చారు. నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. మొత్తంగా కూడా 1:30 వరకు మాత్రమే ఎగ్జామ్ సెంటర్స్ లోకి అభ్యర్థులకు అనుమతి ఉంటుంది. 1 నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారంటూ కూడా అటు గైడ్ లైన్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా 5,440 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 22.79 లక్షల మంది అభ్యర్థులు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా 185 నీట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో 65,790 మంది అభ్యర్థులు నీట్ ఎగ్జామ్ రాయనున్నారు. తెలంగాణలో 208 నీట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో 2.95 లక్షల మంది అభ్యర్థులు నీట్ ఎగ్జామ్ రాయనున్నారు. రైట్, మొత్తంగా కూడా జేఎన్టీయూ నుంచి మా కరెస్పాండెంట్ రత్నకుమార్ లైవ్ లో జాయిన్ అయ్యారు. రత్నకుమార్, ఇప్పటికే చూస్తున్నాం 1:30 వరకు మాత్రమే నీట్ రాసే అభ్యర్థులకు అనుమతి ఉంటుందన్నారు. మొత్తంగా కూడా 1:33 అయిపోయింది. మొత్తంగా అభ్యర్థులందరూ కూడా ఎగ్జామ్ సెంటర్స్ కు చేరుకున్నారా? ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? 1:30 తర్వాత 1 నిమిషం ఆలస్యం అయినా సరే ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతి లేదు అంటూ ఇప్పటికే అధికారులు చాలా స్పష్టంగా తెలియజేశారు. అయినప్పటికీ 1:30 తర్వాత హరాబరీగా విద్యార్థులు కొంతమంది సెంటర్లకు ఎగ్జామ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు అనేవి మనం ఎగ్జామ్ సెంటర్ల వద్ద చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ మనం జేఎన్టీయూలోని ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం ఆల్రెడీ 1:30 సంబంధించి లాస్ట్ కాలింగ్ బిల్ అనేది మోగించారు. సో తర్వాత ఎవరు వచ్చినా సరే ససేమిరా వాళ్ళని లోపలకు ఎంట్రీ చేసేటువంటి అవకాశం లేదంటూ ఇప్పటికే అధికారులు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక 2 గంటల నుంచి 5:15 వరకు 3:15 పాటు ఎగ్జామ్ అనేది కొనసాగుతూ ఉంది. మొత్తం 3:15 నార్మల్ అభ్యర్థులకు ఉంటుంది. దివ్యాంగులకు మాత్రం మరొక గంట అనేది ఎక్స్ట్రా సమయం ఇస్తారు. అంటే 6:20 వరకు దివ్యాంగులకు అవకాశం అనేది ఉంటుంది. సో ఈ క్రమంలోనే విద్యార్థులందరూ ఆల్మోస్ట్ ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకున్నారు. సో మనం ఒకసారి విజువల్స్లో గమనించినట్లయితే దాదాపు 100 మీటర్ల దూరంలో తీవ్రమైనటువంటి ఆంక్షలను కూడా విధించడం జరిగింది. లోపల ఇతరులు ఎవరు లోపలికి వెళ్లకుండా ఎగ్జామ్ సెంటర్కి రెస్ట్రిక్షన్స్ అనేవి ఇక్కడ పెట్టడం జరిగింది. భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపున 144 సెక్షన్ కూడా అమలవుతోంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అవకతవకలు అనేవి మరలా రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కఠినమైనటువంటి ఆంక్షలు అనేవి అమలు చేయాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే అధికారులు ఇటు జేఎన్టీయూలో మొత్తం 6 సెంటర్లను లోపల యూనివర్సిటీలో ఏర్పాటు చేసి 6 సెంటర్ల వద్ద కూడా పూర్తిగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. ఇక్కడ మనం ఏదైతే బ్యారికేడ్స్ను చూస్తూ ఉన్నామో ఈ బ్యారికేడ్స్ తర్వాత ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి వీలేదు. మనం ఒకసారి బ్యారికేడ్స్ బ్యాక్గ్రౌండ్లో చూసినట్లయితే పేరెంట్స్ పిల్లలను ఎగ్జామ్ రాయించడం కోసం తీసుకొచ్చినటువంటి పిల్లల అటు తల్లిదండ్రులందరినీ కూడా బయటే వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే లోపల 100 మీటర్ల దూరంలో ఆంక్షలు అనేవి అమలవుతూ ఉన్నాయి. దాదాపు 200 మీటర్ల వరకు కూడా 144 సెక్షన్ అనేది అమలవుతోంది. ఇక పరీక్ష నిర్వహణకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని రకాలుగా వాళ్ళందరినీ తనిఖీ చేయడం, ముందుగా విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కు చేరుకున్న తర్వాత నోటీస్ బోర్డులు అనేవి ఏర్పాటు చేసి అక్కడ తమకు కేటాయించినటువంటి రూమ్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం లోపలికి ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి అడ్మిట్ కార్డ్ అనేది చెక్ చేస్తారు. అడ్మిట్ కార్డు పైన ఒరిజినల్ పాస్ ఫోటో అనేది ఉంటుంది. ఆ తర్వాత కాలేజ్ నుంచి ఇచ్చినటువంటి ఆ సైన్స్కు సంబంధించి కావచ్చు అవన్నీ వివరాలన్నింటినీ కూడా తీసుకున్న అనంతరం వాళ్ళను ఒక బయోమెట్రిక్ సైన్ అనేది తీసుకుంటారు. బయోమెట్రిక్ సైన్ తీసుకొని ఆ తర్వాత అక్కడ రేడియం స్టిక్కర్తో కూడినటువంటి ఒక డిజిటల్ స్టిక్కర్ను వాళ్ళ అడ్మిట్ కార్డు మీద అంటించి లోపలకు ప్రాపర్గా వాళ్ళ సైన్ అని బయోమెట్రిక్ సైన్ తీసుకున్న తర్వాత ఒక ఫోటో తీసుకొని లోపలకు పంపించడం జరుగుతుంది. ఇక ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్ లోపలకు వెళ్ళిపోయిన నేపథ్యంలోనే ఇక మరొక 20 నిమిషాల్లో ఎగ్జామ్ అనేది ప్రారంభం కాబోతోంది. 5:15 వరకు ఎగ్జామ్ అనేది జరుగుతూ ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా 5,440 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. 22 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ను మరొకసారి నిర్వహించినటువంటి నీట్ రీ ఎగ్జామ్కు అటెండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే దాదాపు ఇక్కడ
4000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. తెలంగాణలో ఒక 2000 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. అలాగే ఏపీలో 2000 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. దాదాపు ఇక్కడ 220 ఎగ్జామ్ సెంటర్లను కేటాయించడం జరిగింది. 70,000 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్ను రాయబోతూ ఉన్నారు. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్లో 65,000 మంది విద్యార్థులు రాస్తున్నారు. అక్కడ దాదాపు 180 వరకు ఎగ్జామ్ సెంటర్లను కేటాయించడం జరిగింది. ఇప్పటికే అధికారులు చాలా స్పష్టంగా ఉన్నటువంటి ఆంక్షలు గురించి కూడా తెలియజేయడం జరిగింది. సో విద్యార్థులు లోపలికి వచ్చేటప్పుడు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనేవి తీసుకురావడానికి వీల్లేదు అన్నటువంటి ఏదైతే ఆంక్షలను విధించడం జరిగిందో, ఒంటి మీద బంగారు ఆభరణాలను ధరించడం కావచ్చు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ వాచ్లు ఇవేవి కూడా తీసుకురావడానికి వీల్లేదంటూ కూడా ఆ ఆంక్షలను పాటిస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇక గతంలో తలెత్తినటువంటి ఇబ్బందులు అనేవి మరలా తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే పేపర్లను భారీ సెక్యూరిటీ ఫోర్స్ మధ్య వైపున స్ట్రాంగ్ రూమ్ల నుంచి పేపర్ను తీసుకొని వచ్చేటప్పుడు పేపర్లకు తీసుకొచ్చేటువంటి బాక్సులకు ఒక జీపీఎస్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో స్ట్రాంగ్ రూమ్ల నుంచి పేపర్లు అనేవి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నటువంటి సందర్భంలోనే కొంత ఒకసారి మనం విజువల్స్లో చూసినట్లయితే సమయం అనేది దాటిపోయింది. మరి విద్యార్థులు ఇప్పటికే మరొక విద్యార్థిని ఎగ్జామ్ సెంటర్కు చేరుకున్నటువంటి దృశ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం. సో మరి అధికారులు లోపలికి వెళ్లేందుకు పర్మిషన్ ఇస్తారా లేదనేది కూడా లోపలికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ అనేది తెలుస్తోంది. సో చాలా మంది విద్యార్థులు కూడా 1:30 తర్వాత సో ఎగ్జామ్ సెంటర్కు పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం లైవ్లో ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. సో ఇప్పటికే తెలియజేయడం జరిగింది, ఉదయం 11 గంటల నుంచే లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది అన్న విషయాన్ని కూడా తెలియజేశారు. మరి 1:30 తర్వాత రావద్దు వచ్చినా సరే అనుమతించమనేటువంటి నిర్ణయానికి సంబంధించి మరి ఏ రకంగా చర్యలు తీసుకోబోతున్నారు? సో మానవతా హృదయంతో వాళ్ళని ఎగ్జామ్ రాసేందుకు అనుమతిస్తారా, లేకపోతే ఈ ఆంక్షలను స్ట్రిక్ట్గా అమలు చేసి వెనక్కు పంపిస్తారా అనేది ప్రస్తుతం సస్పెన్స్గా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మొత్తానికి నీట్ ఎగ్జామ్ అనేది మొదటిసారి విద్యార్థులందరూ ఎగ్జామ్ రాసి సాటిస్ఫైడ్గా ఉన్న వాళ్ళందరూ మరలా వాళ్ళు ఖచ్చితంగా ఈసారి ర్యాంకు సాధిస్తాము అని భావించిన వాళ్ళందరూ కూడా మరలా ఈ ఎగ్జామ్ను క్యాన్సిల్ చేయటం, పేపర్ దేశవ్యాప్తంగా లీక్ అయిన తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ పైన వచ్చినటువంటి ఆరోపణల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఎగ్జామ్ను పగడ్బందీగా నిర్వహించేందుకు అధికారులతో కేంద్ర ప్రభుత్వంలోని అధికారులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో కలిపి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లలో భాగంగానే ప్రస్తుతం ఎగ్జామ్ను కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక 1:30 అనంతరం కూడా కొంతమంది విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు చేరుకుంటున్నారు. మరి ఎటువంటి పరిణామాలు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక ఇప్పటికే అధికారులు తెలియజేశారు, ఎవరైతే ఎగ్జామ్ సెంటర్కు చేరుకుంటారో వాళ్లకు వాళ్ళ అడ్మిట్ కార్డ్ అనేది చూపిస్తే బస్సు జర్నీని కూడా ఫ్రీ ఉంటుంది, ఆర్టీసీ సేవలు కూడా ఫ్రీగానే లభిస్తాయన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మరికొద్ది సేపట్లోనే ఎగ్జామ్ అనేది అలానే హోల్డ్ లో ఉండండి. కడప వెళదాం. కడపలో మా కరెస్పాండెంట్ శర్మ జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో కూడా